రీసెంట్గా మనకి కేంద్ర ప్రభుత్వం ఓటర్ కార్డు సంబంధించింది ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఓటర్ కార్డుకి ఆధార్ కార్డు అనుసంధానం అనేది ఇలా లింక్ చేసుకోవడం అనేది మ్యాండేటరీ అయితే అయిపోయింది. ఎందువల్ల అసలు ఏంటి, దీనివల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి అంటే, చాలామందికి మల్టిపుల్ ఓటర్ ఐడి కార్డ్స్ అయితే ఉంటాయి. అంటే ఒకే నియోజకవర్గంలో రెండేసి వేరే నియోజకవర్గంలో వేరే ఒకటి అలా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో మీ ఓటర్ ఐడిని డిలీట్ అవ్వకుండా ఎటువంటి మార్పులు కూడా వేరే వాళ్ళ పేరు మీద మీ డీటెయిల్స్ తోటి ఇంకొక ఓటర్ ఐడి జనరేట్ అవ్వకుండా ఇలాంటివన్నీ కూడా మీకు సెక్యూర్గా అయితే ఉంటాయి అన్నమాట. ఒక మనిషికి ఒక ఆధార్ కార్డు ఒకటే ఉంటుంది. అలాగే ఈ ఓటర్ ఐడి కూడా ఒకటే ఉండాలనే ఉద్దేశంతో ఈ ఆధార్ కార్డు లింక్ని తీసుకురావడం జరిగిందనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటర్ ఐడి కార్డుకి ఆధార్ కార్డు అనేది లింక్ చేసుకోవాలి. డెమోలోకి వెళ్ళే ముందు ఇంకా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో కనుక మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా పెట్టాను. ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్కి సంబంధించి మంచి సేల్ అయితే నడుస్తుంది. ఆఫర్స్ మంచి మంచి ఆఫర్స్ ప్రింటర్స్ మీద ల్యాప్టాప్స్ మీద ఎక్కువగా వస్తున్నాయన్నమాట, భారీ డిస్కౌంట్లో. కాబట్టి ఛానల్లో మాత్రం యాక్టివ్గా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఓటర్స్ ఈసీఐ ఏదైతే ఉందో వెబ్సైట్, ఇందులోకి అయితే రావాల్సి ఉంటుంది. అసలు మీ ఓటర్ ఐడి కార్డుకి ఆధార్ కార్డు లింక్ ఉందా లేదనేది ఇక్కడే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఫస్ట్ మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ సైన్ అప్ అని చెప్పేసి ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ అకౌంట్ మీ యొక్క ఫోన్ నెంబర్ తర్వాత మెయిల్ అడ్రస్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, ఓటీపీని ఇచ్చి అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇక్కడ చాలామంది ఇండియన్ ఓవర్సీస్ సెలెక్టర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇది సెలెక్ట్ చేసుకుంటే అవుట్ ఆఫ్ వాళ్ళకి అనమాట. అంటే వాళ్ళ యొక్క వీసా డీటెయిల్స్ కానీ పాస్పోర్ట్ డీటెయిల్స్ కానీ అడుగుతూ ఉంటుంది. మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఇండియన్ రెసిడెంట్ ఎలక్టర్ ఇది మీరు సెలెక్ట్ చేసుకుని అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను ఒకసారి లాగిన్ అయ్యి చూపిస్తాను. ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి ఓటీపీని ఇవ్వాలి. అంటే లాగిన్ అయిన ప్రతిసారి కూడా ఓటీపీ అయితే వెళ్తుంది. చూడండి ఇక్కడ ఓటీపీ అయితే వెళ్ళింది. ఆ ఓటీపీని నేను ఇక్కడ ఎంటర్ చేసి జస్ట్ వెరిఫై లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే మీకు కాసేపు లోడింగ్ తీసుకొని మీకు ఈ విధంగా లాగిన్ అవుద్ది అనమాట. ఇది క్యాండిడేట్ డాష్ బోర్డు. అట్ ద సేమ్ టైం మీరు ఒక 6 అప్లికేషన్స్ అయితే మీరు చేసుకోగలరు ఒక లాగిన్కి సంబంధించింది. అంతకు మించి మీరు చేయలేరు అనమాట. తర్వాత మళ్ళీ కొద్దిగా లేట్ అవుతుంది. అయితే ఇది మీ అందరికీ తెలుసు, ఫామ్ 6 కొత్తగా పెట్టుకోవడానికి, ఫామ్ 8 కరెక్షన్స్ ఇవన్నీ కూడా అనమాట. మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా వీడియోస్ నేను ఎండ్ స్క్రీన్లో పెడతాను, అవన్నీ చూడండి. అలాగే మీకు ఓటర్ ఐడి డిలీట్ చేయాలన్నా ఏదైనా అబ్జెక్షన్ పెట్టాలన్నా సరే ఈ ఫామ్ 7 అనమాట. ఒకవేళ ఆధార్ కార్డు మనం లింక్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఓటర్ ఐడికి ఇది కింద మీకు ఉంది కదా, ఫిల్ ఫామ్ 6B అని చెప్పేసి దీన్ని మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్నాక ఫస్ట్ మీకు ఈపిక్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. ఈపిక్ నెంబర్ అంటే ఓటర్ ఐడి నెంబరు, అది ఇచ్చి జస్ట్ వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తున్నాను. నాకు ఇక్కడ వార్నింగ్ అని చెప్పేసి వచ్చింది చూసారా, ఈపిక్ నెంబర్ ఆల్రెడీ లింక్డ్ అని చెప్పేసి వచ్చిందనమాట. అంటే లింక్ అయితే కనుక మీరు ఎక్కడే తెలిసిపోద్ది. ఒకవేళ మీ ఆధార్ కార్డు అంటే మీ ఓటర్ ఐడికి ఆధార్ కార్డు లింక్ అయి ఉంటే, నేను లింక్ లేని ఈపిక్ నెంబర్ అయితే ఇస్తాను. ఇక నేను ఓటర్ ఐడి నెంబర్ ఎంటర్ చేశాను. దీనికైతే లింక్ లేదనమాట ఆధార్ కార్డు. జస్ట్ వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి డీటెయిల్స్ ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఎలా ఓపెన్ అయింది అంటే మీ ఓటర్ ఐడికి ఆధార్ కార్డు లింక్ లేదు అని అర్థం. ఇప్పుడు మీరు లింక్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క స్టేటు, డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ ఇవన్నీ కూడా కనబడతాయి. కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ నేము, తర్వాత ఈపిక్ నెంబరు, సర్నేమ్ ఇవన్నీ కనిపిస్తాయి. డీటెయిల్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతిదానికి ఇక్కడ నెక్స్ట్ అని చెప్పేసి ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ డైరెక్ట్గా ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలన్నమాట. ఒకవేళ ఇన్ కేస్ ఆధార్ కార్డు కానీ లేకపోతే, ఎవరికైనా ఆధార్ కార్డు కానీ లేకపోతే ఈ రెండో ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసుకొని ఇందులో ఏదో ఒక డాక్యుమెంట్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్ని మీరు అప్లోడ్ కూడా చేయాలన్నమాట. డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, తర్వాత ఇండియన్ పాస్పోర్టు, లేదంటే జాబ్ కార్డు అయితే ఉంటుంది కదా, MGNRAGS, చెరువు పనులకి అది వెళ్తూ ఉంటారు. డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేదంటే హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ, ఇవి చాలా ఇచ్చారనమాట. ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు నెంబర్ అయితే ఉంటుంది కాబట్టి జస్ట్ దీని మీద క్లిక్ చేసుకుని ఆధార్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అనమాట. మొబైల్ నెంబర్ కంపల్సరీగా ఇవ్వాలి, ఓటీపీ కూడా ఇవ్వాలి. జస్ట్ మొబైల్ నెంబర్ ఇచ్చాను, సెండ్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయవలసి ఉంటుంది. వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వెరిఫైడ్ అని చెప్పేసి వస్తుంది. ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్లీ, అంటే ఓటీపీ కూడా వెరిఫై అయిపోద్ది అనమాట. తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. లింక్ చేసుకోవాలనుకుంటే ఇవ్వండి, అది మీ ఇష్టం. నెక్స్ట్ ప్లేస్ అంటే మీ విలేజ్ పేరు అనమాట. విలేజ్ పేరు ఇక్కడ ఇచ్చేసి జస్ట్ నెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు లాస్ట్లో ఈ సబ్మిషన్ అని చెప్పేసి ఇక్కడ క్యాప్చా అయితే అడుగుతుంది. ఆ క్యాప్చాని ఎంటర్ చేసేసి ప్రీవ్యూ అండ్ సబ్మిట్ అని చెప్పేసి కదా, దాని మీద క్లిక్ చేయండి. జస్ట్ నేను క్లిక్ చేయగానే ఫామ్ 6B అని చెప్పేసి ఇప్పుడు మీరు ఏదైతే ఫిల్ చేశారో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఫాము, మీ యొక్క ప్లేసు, తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ కూడా కనిపిస్తుంది. జస్ట్ ఏం లేదు, ఇక్కడ ఎడిట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నేను సబ్మిట్ చేసేస్తున్నాను. జస్ట్ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయగానే ఆర్ యూ షూర్
సబ్మిట్ చేయమంటారా ఎస్ ఆర్ నో. సబ్మిట్ చేసే ముందు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈమెయిల్ ఐడి కూడా కంపల్సరీగా ఎంట్రీ చేయాలన్నమాట, లేదంటే సబ్మిట్ అవ్వదు. నేను మెయిల్ ఐడి కూడా ఎంటర్ చేశాను, ప్రీవ్యూ అండ్ సబ్మిట్. జస్ట్ ఎస్ ఆర్ నో, ఎస్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి పాపప్ అయితే వస్తుంది, కంగ్రాట్స్ అని చెప్పేసి. ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ కూడా వస్తుంది, దీన్ని నోట్ చేసుకోండి. తర్వాత మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే కనుక దీని మీద క్లిక్ చేయండి. ఒకవేళ దీని స్టేటస్ అసలు లింక్ అయిందా లేదనేది స్టేటస్ తెలుసుకోవాలంటే ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు వచ్చిన రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా వస్తుంది. జస్ట్ ఇక్కడ పక్కనే డౌన్ యారో మార్క్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. సబ్మిటెడ్ అని చెప్పేసి వచ్చింది అనమాట. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. ఇందాకలాగే మళ్ళీ సేమ్ ఓటర్ ఐడి నెంబర్ ఇచ్చి వెంటనే లింక్ అయిపోయిందా లేదా అనేది చూద్దాం. సేమ్ ఓటర్ ఐడి నెంబర్ అయితే ఇచ్చాను, జస్ట్ వెరిఫై అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఈపిక్ నెంబర్ ఆల్రెడీ లింక్డ్, అంటే ఇన్స్టెంట్గానే మీకు అయిపోద్ది అనమాట. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఓటర్ ఐడికి సంబంధించింది ఆధార్ కార్డ్ లింక్ కానీ అలాగే మొబైల్ నెంబర్ లింక్ కానీ ఇన్స్టెంట్గా మీరు చేసేసుకోవచ్చు, వితిన్ 1 minute అయిపోతుంది అనమాట. అలాగే మీకు ఓటర్ ఐడి కొత్తది పెట్టుకోవాలనుకున్నా కరెక్షన్ పెట్టుకోవాలన్నా కొద్దిగా టైం అయితే పడుతుంది అనమాట. ఒక 15 days వరకు టైం అయితే పట్టవచ్చు. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే చేసుకోవచ్చు కరెక్షన్స్ కానీ కొత్తవి కానీ. ఇంకా ఇక్కడ అడిగే మీరు డౌట్ ఏంటంటే మేము ఇప్పుడు కొత్తగా ఓటర్ ఐడి పెడుతున్నాము, అది లింక్ అయ్యి ఆల్రెడీ వస్తుందా లేదంటే మళ్ళీ మేము సెపరేట్గా లింక్ చేసుకోవాలా అని చెప్పేసి అడుగుతున్నారు. అవసరం లేదు, మీరు కొత్తగా ఓటర్ ఐడి పెట్టినప్పుడు ఓటర్ ఐడి కార్డు కానీ మీకు జనరేట్ అయిపోయింది అనుకోండి, నెంబర్ కూడా అది ఆల్రెడీ మీకు లింక్ అయ్యే వస్తుంది అనమాట. ఎందుకంటే మీకు ప్రూఫ్ కూడా ఆధార్ కార్డు ఇస్తారు కాబట్టి మళ్ళీ సెపరేట్గా లింక్ చేసుకోవాల్సిన పని అయితే ఉండదు. ఓకేనా? ఇంక ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.